ఒక్క పూట బదులు 3 పూటలు ఇదే సాంబార్ తింటారండి. అంత టేస్టీగా అంత కమ్మగా ఉంటుంది. చాలా సింపుల్ గా చేసుకోవచ్చు. మునక్కాయ సాంబార్ ఎలా చేయాలో చూద్దాం. వెల్కమ్ టు విజయ్ వెడ్స్. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులో 1 కప్పు కందిపప్పు తీసుకొని దీన్ని 2 లేదా 3 సార్లు కడిగితే సరిపోతుంది. అంతకుమించి ఎక్కువగా కడగకూడదు. అలా శుభ్రంగా కడిగే కొంది అందులో ఉండే ప్రోటీన్స్ అంతా పోతాయండి. ఇలా శుభ్రంగా కడుక్కున్నాక 1 కప్పు కందిపప్పుకి నేను 3/4 లీటర్ అయితే నీళ్లు పోస్తున్నా. 1/2 లీటర్ పోసుకున్న కరెక్ట్ గా సరిపోతాయి. ఎక్కువ వాటర్ పోసుకున్నాం అనుకో విజిల్ వచ్చినప్పుడల్లా ఆ విజిల్లో నుండి వాటర్ అయితే పోతుంది. అలా కాకుండా ఇలా కరెక్ట్ గా వాటర్ పోసుకుంటే విజిల్ నుండి బయటకు రాకుండా పప్పు బాగా ఉడుకుతుంది. ఇందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని మీడియం మంట మీద 3 విజిల్స్ రానివ్వాలి. విజిల్ వచ్చేలోగా నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు నానబెట్టి పెట్టుకోవాలి. అలాగే 3 మీడియం సైజు టమాటాలు, ఒక 4 మునక్కాయలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ, ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు కట్ చేసి పెట్టుకోవాలి. పప్పులో వాటర్ పక్కకు వంపేసి పప్పుని చాలా మెత్తగా పైన పేస్ట్ లాగా వెనుపుకోవాలి. ఇలా మెత్తగా వెనుపుకుంటేనే ఈ సాంబార్కి బాగుంటుంది. పప్పులో కరివేపాకు వేసి ఉడికించుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. ఇలా మెత్తగా ఎనుపుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు సాంబార్ చేయడం కోసం ఒక కడాయి తీసుకొని అందులో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక 1 స్పూన్ పోపు దినుసులు, 4-5 ఎండుమిర్చి, అలాగే 5-6 వెల్లుల్లి రబ్బలు, 1/2 కప్పు ఉల్లిపాయ తరిగేసుకోవాలి. ఉల్లిపాయలు కాస్త మెత్తబడినాక 2 రెమ్మల కరివేపాకు వేసుకొని ఉల్లిపాయలు మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పోపు ఎంత బాగా ఫ్రై అయితే సాంబార్కి టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా మంచి కలర్ వచ్చినాక ముందుగా కట్ చేసుకుని టమాటా ముక్కలను కూడా వేసుకొని మెత్తగా ఉడికించుకోవాలి. టమాటాలు తొందరగా మగ్గడానికి కొంచెం ఉప్పు వేసుకొని మూత పెట్టుకొని ఉడికించుకుంటే టమాటాలు త్వరగా మగ్గుతాయి. కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు ఉడికించుకుందాం. మూత తీసి టమాటాలు ఇంకొకసారి కలుపుకొని కట్ చేసుకున్న మునక్కాయల ముక్కలను వేసుకొని బాగా కలుపుకోవాలి. మునక్కాయలు కూడా ఎక్కువ పెద్దగా లేకుండా 1.5 ఇంచ్లో ఉండేలాగా కట్ చేసుకోవాలి. మునక్కాయల స్కిన్ తో సహా వేసుకుంటే ఎక్కువ ఫైబర్ ఉంటుంది. కొంతమంది ఆ స్కిన్ తో వేసుకుంటే ఒగురుగా ఉంటుందని కొంతమంది అయితే వేసుకోరు. మీకు ఎలా నచ్చితే అలా వేసుకోండి. నేనైతే కొన్ని స్కిన్ తీసేసా, కొన్ని స్కిన్ తోనే ఉంచి వేసాను. అందులో ఒక 1/2 టీ స్పూన్ పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు మునక్కాయలు ఉడికించుకుందాం. ఇలా ఉడికించుకోవటం వల్ల ఉప్పు అది మునక్కాయలకి బాగా పట్టుద్ది, బాగా ఫ్లేవర్ కూడా బాగుంటుంది. ఇలా ఉడికినాక ఇందులో సరిపడా ఉప్పు, కారం వేసుకోవాలి. 1.5 స్పూన్ కారం, 1.5 స్పూన్ సాంబార్ పొడి వేసుకుంటున్నాను. కారం, ఉప్పు మీ టేస్ట్ కి తగ్గట్టు చూసి వేసుకోండి. ఇవి ఒకసారి కలుపుకున్నాక ముందుగా నానపెట్టుకున్న చింతపండు గుజ్జు తీసి వేసుకోవాలి. అలాగే ఉప్పు కూడా చూసి వేసుకోండి. నేను టమాటాలు మగ్గేటప్పుడు, మునక్కాయలు మగ్గేటప్పుడు ఉప్పు అయితే వేసాను. ముందుగా వెనుపుకున్న పప్పును కూడా వేసుకొని ఈ సాంబార్ కి సరిపడా వాటర్ అయితే పోసుకోండి. ఎక్కువ చిక్కగా లేకుండా కాస్త పలసగా ఉండేలాగే వాటర్ పోసుకోవాలి. ఉడికి చల్లారినాక సాంబార్ ఇంకొస్త తిక్కుగా అవుతుంది. ఈ ఉప్పు కారాలకు సరిపడా అయితే వాటర్ పోసుకోవాలి. నేను కాస్త పలచగానే చేస్తున్నా, మరి ఎక్కువ తిక్కుగా లేకుండా. నేను వేసిన కారానికి, పులుపుకి ఇంకొంచెం వాటర్ అయితే పడతాయి. ఇంకొంచెం వాటర్, అలాగే ఉప్పు కాస్త తక్కువైంది. ఉప్పు కూడా వేసుకొని ఈ మునక్కాయలు ఉడికేంత వరకు ఒక 10-15 నిమిషాలు అయితే ఉడికించుకోవాలి. అప్పుడు సాంబార్ ఇంకొస్త తిక్కుగా అవుతుంది. మునక్కాయలు కూడా ఫ్లేవర్ బాగా అనిపిస్తుంది. అలాగే ఒక 1/2 టీ స్పూన్ ఇంగు వేసుకోవాలి. సాంబార్ లో ఇంగు వేసుకోవడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. నేను 10-15 నిమిషాలు అయితే ఉడికించుకున్నా. మునక్కాయ మెత్తగా ఉడికేంత వరకు అయితే ఉడికించుకోవాలి. ఒక మునక్కాయని తీసుకుని ఇలా స్మాష్ చేసి చూస్తే తెలుస్తుంది. మునక్కాయను కూడా 100% ఉడికించుకోకూడదండి. ఒక 80-90% ఉడికించుకుంటే సరిపోతుంది. మరి మెత్తగా ఉంటే అంత బాగోదు. ఇంగు వేయడం వల్ల ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. మీ దగ్గర ఉంటే కొత్తిమీర కూడా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుని సర్వ్ చేసుకోండి. నా దగ్గర అయితే ప్రస్తుతానికి లేదు, అందుకే నేను కొత్తిమీర అయితే వేయటం లేదు. ఎంతో టేస్ట్ అయిన మునక్కాయ సాంబార్ రెడీ. నేను చెప్పినట్టు 1కి 3 టైమ్స్ ఇదే సాంబార్ తోటి రైస్ అయితే తింటారు. వేరే ఇంకా సైడ్ డిష్ అవసరం లేదు. మీకు మరి కావాలనుకుంటే అప్పడాలు లేదా వడియాలు ఫ్రై చేసి పెట్టుకోండి. చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు చాలా బాగా నచ్చుద్ది. అన్ని పర్ఫెక్ట్ గా సరిపోయినండి. ఏది ఎక్కువ కాలేదు, తక్కువ కాలేదు, అన్ని బాగున్నాయి. మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి చేరి నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్ కి షేర్ చేయండి. మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ని యాక్టివేషన్ చేసుకోండి. నేను ఏ వీడియో చేసిన నోటిఫికేషన్ ద్వారా మీకు ముందే అందుద్ది. థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ దిస్ వీడియో.